పెద్దమ్మా, అయ్యో పెద్దమ్మా, పెద్దమ్మా జాగ్రత్త, జాగ్రత్త పెద్దమ్మా, జాగ్రత్త, జాగ్రత్త. కాంతమ్మ గారన్న మాట నిజమే. నువ్వు దురదృష్టానికి మరో పేరు. నీ కారణంగానే స్వాముల వారు మన ఆశ్రమంలో భోజనం చేయకుండానే వెళ్లిపోయారు. శపించి మరీ వెళ్లారు మా అందరినీ. ఇదంతా కేవలం నీ వల్లే. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ వినాశనం తప్పదన్నమాట. అదేమిటి మమత, ఆ చిన్న పిల్లని ఎందుకు అంటున్నారు? నీకున్న జ్ఞానాన్ని, తెలివితేటల్ని ఇవాళ చూపించాలనుకున్నావా నువ్వు? అసలు ఎంత ఘోరం చేసావో నీకు తెలుసా? నీ వల్ల ఎంతటి పాపం చుట్టుకుందో మా తలకి. ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఇలా రోదనలు వినిపిస్తున్నాయంటే వాటన్నిటికీ కేవలం నువ్వే కారణం. ఏ జన్మలో నీకేం అపకారం చేశామని ఇలా పగ సాధిస్తున్నావు మా మీద. స్వాముల వారి శాపానికి మమ్మల్ని అందరినీ గురి చేశావు. ఇప్పుడు మాకెలాంటి గతి పెడుతుందో ఏమో. అలా ఏడ్చినందువల్ల, ఆ పిల్లని తప్పు పట్టినందువల్ల మాత్రం ఏ లాభం ఉంది మమత? ఎలాంటి లాభం ఉండదు పెద్దమ్మ. కానీ ఏం చేయను, ఈ పిల్ల చేసిన పని వల్ల నా భర్త ఆత్మశాంతి లేకుండా అలమటించాల్సిందే. పెద్దమ్మ, మీ శ్రీవారి ఆత్మ కూడా అశాంతితో తిరుగులాడుతూనే ఉంటుంది. సుధక్కయ్య, నీ భర్త ఆత్మకి కూడా విముక్తి లభించదు. విన్నారుగా మీరందరూ? స్వాముల వారు ఏం చెప్పి వెళ్లారో? ఈ జన్మంతా చేసుకున్న పూజలు, ప్రార్థనలు, తపస్సులు అన్నిటినీ సర్వనాశనం చేసింది పిల్ల. సర్వనాశనం చేసింది. స్వాముల వారు అది చేసిన తప్పులకి మనకి శిక్ష విధించి వెళ్లిపోయారు. సర్వనాశనం చేసావే పిల్ల నువ్వు. ముదరష్టపు దానివి నువ్వు. దరిద్రపు గొట్టు దానివి. పెద్దమ్మా, నన్ను కొంచెం ఆశ్రమానికి ఫోన్ చెయ్యి. అత్తయ్య గారు ఇంకా రాలేదేంటో. ఈ పాటికే భోజనం అయిపోయి ఉండాలి. అదిగో దెయ్యాన్ని తలుచుకునేసరికి దెయ్యం ఎదురొచ్చేసింది. ఎప్పుడో నేను మహాపాపం చేసి ఉంటాను, అందుకే నన్ను ఇలాంటి పీడ పట్టుకుంది. ఐశ్వర్య, ఏమంటున్నావు నువ్వు? ఓహ్, ఐమ్ సారీ. ఎవరైనా తలుచుకోగానే వాళ్ళు వచ్చేసినప్పుడు ఇలాగే అంటారు కదా. ఐ డోంట్ మీన్ రియల్ గా దెయ్యమని. అసలే ఎందుకు అప్సెట్ అయినట్టున్నారు. వస్తున్నారు. బతుకే దుర్భరం చేసేసింది. ఓయ్, అక్కడేమైనా తలకిందులైపోయిందా? యామ్స్ గంగ మీద కదా కోపంగా ఉన్నారు. గోవిందయ్య గారు, అత్తయ్య గారికి ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురండి. నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను, చూస్తావా? అత్తయ్య గారు, ఏం జరిగింది? అంతా సవ్యంగా జరిగింది కదా? ఆ పిల్ల ఒక తుండగా ఎప్పుడైనా ఏదైనా సవ్యంగా జరుగుతుందా? ఇవాళది పూర్తిగా హద్దు మీరిపోయింది. ఆ బుద్ధి లేని పిల్ల ఏం చేసిందో తెలుసా నీకు? ఘోరమైన అవమానం. మా బాలస్వాముల వారికి అవమానం జరిగిన చోట మేమెవ్వరం భోజనం చెయ్యం. అలాగా? మరి మీరు మా అమ్మగారిని అవమానించారే, దాని సంగతి ఏంటి? మీ ఇంట్లో మీ అమ్మతో మీ నాన్నగారితో ఇలాగే మాట్లాడతావా నువ్వు? గంగా, మీ అందరినీ శపిస్తున్నాం మేము. మీ భర్తలు స్వర్గలోకానికి వెళ్లాలనే కదా మీ అందరి కోరిక. వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేరు. వాళ్ళ ఆత్మలు ఈ భూలోకంలోనే తిరగాడుతూ ఉంటాయి. అబ్బా, నా తల ఒకటే పగిలిపోతోంది. ఆ స్వామివారు పెట్టిన శాపం నా చెవులో మారుమ్రోగుతోంది. నేను వెళ్లి కొంచెంసేపు దేవుణ్ణి ప్రార్థించుకుంటాను. అమ్మగారు, మంచినీళ్ళు గదిలోకి తీసుకురా. అక్కడేదో పడుందే గోవిందయ్య గారు. తీయండి అది.
ఏంటది? శ్రాద్ధపు రోజులో నువ్వు ఉల్లిపాయ పకోడీలు చేస్తావా? యాక్చువల్లీ ఇది నేనే తీసుకొచ్చాను. అంటే మేము బయట లంచ్కి వెళ్ళినప్పుడు. బయట నుంచి తెచ్చావా? నేనెంత స్పష్టంగా చెప్పాను కదా శ్రాద్ధపు రోజులో బయట భోజనం తీసుకురావద్దని. ఏం కోడలా నువ్వు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేసావా? కమోన్ నామ్స్, తప్పంతా నాది. ఇందులో అక్క తప్పేం లేదు. మాట్లాడుకో. నా ఇంటి వ్యవహారాల్లో బయట వాళ్ళు మాట్లాడడం నాకు అస్సలు నచ్చదు. మీ చెల్లెలకేమో నియమాలు పాటించకపోవడం బాగా అలవాటైపోయింది. కానీ నువ్వు, నీకు ఆచారాలు నియమాలు బాగా తెలుసు కదా. తనకి సంగతి చెప్పలేవా నువ్వు? ఇలాంటివన్నీ మన ఇంట్లో చెల్లవని. నేనేమో ఐశ్వర్యకి ఎంతగానో చెప్పాను, కానీ తను. ఏ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావే? ఇక్కడ ఏమైనా తమాషా జరుగుతుంది గోవిందయ్య గారు? నాకు స్నానం చేయడానికి వేడి నీళ్ళు సిద్ధం చేసి పెట్టు. వాటిలో కొంచెం గంగాజలం కూడా వేయి. అలాగే అమ్మగారు. అక్కడేమో ఆ పిల్ల, ఇక్కడ ఈ పిల్ల. జీవించినంత కాలం ఇలాంటి పనులు చేస్తుంటారు. అన్ని సరిగ్గా చేసే కోడలుంటే కదా. లేదే, నా తలరాతలు అంత మంచి కోడలు కూడానా? అబ్బా సాలిగ్రాముడా, దయచేసి నన్ను క్షమించండి. అనాచారం అత్తయ్య, జరిగింది. అత్తయ్య, మీరు కోపగించుకోకండి. తన తరపున నేను క్షమాపణ నువ్వు కోరుకుంటున్నాను. క్షమాపణ చెప్పడం విని విని నా తలంతా పండిపోయింది. అత్తయ్య, అత్తయ్య, కొంచెం వినండి. ఈ ఒక్కసారికి క్షమించేసేయండి. ఇక ముందు ఇలాంటిది జరగబోదు. ఐశ్వర్య మన పద్ధతులన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే కొంచెం సమయం పడుతుంది కదా. సమయం కావాలంటే నేను ఒప్పుకోను. తను ఇక్కడ ఉండదలుచుకుంటే నా పద్ధతిలోనే ఉండాలి. పెద్ద తప్పు చేసింది నీ చెల్లెలు, పాపం. అందుకు ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు. ఉపవాసం. రేపటి నుంచి తను ఉపవాసం ఉండాలి. ఐఎమ్ సారీ, ఐ గోట్ లిటిల్ లాస్ట్. ఏమన్నారు? ఉపవాసమా? ఐ మీన్ ఫాస్ట్. అది కూడా నేను. నో వే. అత్తయ్య, తను ఉపవాసం చేస్తుందని నేను చెప్తున్నాగా, మీరేం బెంగపడకండి. తనకి ఇది కూడా చెప్పుకోడలా? ఇంగ్లీష్ వాళ్ళలాగా పుష్ పాష్. నా ఇంట్లో ఇలాంటి అడ్డమైన మాటలు చల్లవు. Angry old woman, man. మీ భర్తలు స్వర్గలోకానికి వెళ్లాలనే కదా మీ అందరి కోరిక. వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేరు. ఊరుకో సుధా, ఊరుకో సుధా. జరిగిందేదో జరిగిందది మర్చిపో. దాన్ని మనం మార్చలేం కదా. ప్రశాంతంగా ఉండు. నీ మనసు దిట్టవుపరుచుకో. మనలాంటి వాళ్ళకి అదొక్కటే మార్గమేమో. ఊరుకో ఇక. గంగ ఇక ఇక్కడ ఉండకూడదు. తను వెళ్ళిపోవాల్సిందే. మమత, ఏంటలా అంటున్నావు నువ్వు? నేనేమన్నానో మీరు విన్నారుగా పెద్దమ్మా. ఈ పిల్ల ఇక మనతో కలిసి ఉండటానికి వీల్లేదు. పద ఇక్కడ నుంచి. మమత పద. మమత ఏం చేస్తున్నావు? లే మమత, వదులు మమత. ఏంటా పని? ఇంత రాత్రి పొట్టి తను ఎక్కడికి వెళ్తుంది మమత? వదులు మమత. ఎక్కడికి పోతే ఎవరు కవలి, కానీ ఇక్కడ మాత్రం ఉండకూడదు. వెళ్ళి ఇక్కడ నుంచి. చూడు మమత, ఈ గంగ చేసిన పని సరైన పని కాదని మేమందరం ఒప్పుకుంటాం. స్వాముల వారు అలా అవమానపడి వెళ్లిపోవడం కూడా నాకు నచ్చలేదు. కానీ నువ్వే ఆలోచించు. ఇంత రాత్రి వేళ తనని ఆశ్రమం నుంచి వెళ్ళగొట్టడం కూడా సరైన పని కాదుగా. అంటే సరైందేదో తప్పేదో ఆలోచించడం కేవలం మన వరకే పరిమితమా? మరి ఈ పిల్ల నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి ముందు కొంచెమైనా ఆలోచించిందా? మరి నేను మాత్రం అంతగా ఎందుకు ఆలోచించాలి? మర్చిపోయారా? కాంతమ్మ గారు ఏమన్నారో గుర్తులేదా? ఈ పిల్ల నా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒక్క మంచి కూడా జరగలేదు. సర్వనాశనం చేసేసింది ఇది. అందుకే పెద్దమ్మా, ఇక నేను ఈ పిల్ల మొహం కూడా చూడదలుచుకోలేదు. మరణించాక నా భర్తకు స్వర్గం దొరకాలని రాత్రి పగలు ప్రార్థిస్తూ ఉండేదాన్ని. కానీ ఇదేం చేసింది?
మనందరినీ శాపగ్రస్తుల్ని చేసేసింది. ఈ పిల్ల ఇంకా ఇక్కడే ఉంటే ఎలాంటి అనర్థాలు వస్తాయో ఏంటో. అందుకని ఈ పిల్ల ఆశ్రమంలోంచి ఎంత తొందరగా వెళ్తే అందరికీ అంత మంచిది. ఇది కూడా వచ్చిందిగా మనతో పాటు. అన్ని కళ్ళారా చూసింది కదా ఇది. ఒక్కొక్క అన్నం మెతుకు కోసం మనమంతా ఎంత ప్రాధేయపడ్డామో చూసింది. కాళ్ళ వెళ్ళ పడ్డం కూడా చూసింది. ఎందుకు చేశామంటే స్వాముల వారికి భోజనం పెట్టడం ద్వారా కొంచెమైనా పుణ్యం సంపాదించుకోవాలని. కానీ ఈ పిల్ల కారణంగా మనందరి తలలకి పాపం చుట్టుకుంది. 2 పూటల తిండి దొరికితే చాలు అనుకునే వాళ్ళకి వంట గదిలో ఇప్పుడు అంత భోజనం ఎవరు తినకుండా అలా పడి ఉంది. అందుకు బాధ్యులు ఎవరు పెద్దమ్మా? కేవలం ఈ పిల్ల వల్లే అది. మమత వద్దు, వద్దు మమత, విను మమత, మమత వదలు. మమత, నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే మమత. కానీ ఇంకా కాని ఏంటి సుధా, మమత సరిగ్గానే చెప్పింది. ముందే మన తలరాతలు చెడిపోయాయి. ఇంకా సర్వనాశనం చేసుకోవడం మా వల్ల కాదు. మమత, ఈ పిల్లని బయటికి గంటే. ఈ పిల్ల ఇక్కడ ఉండడానికి వీల్లేదు. లే లే ఇక్కడి నుంచి. మర్యాదగా లే. ఆగు మమత. వదులు నన్ను. పోవే ఇక్కడి నుంచి, బయటికి పో. మమత, నేను చెప్పే చాలు సుధక్కయ్య. అరే, ఈ పిల్ల ఈ రాత్రి వేళ వెళ్ళినా ఎక్కడికని వెళ్ళగలదు. ఎక్కడికైనా పోనీ పెద్దమ్మ, నాకేంటి? ఇక్కడ ఉండకూడదు. పోవే ఇక్కడి నుంచి, పో. అయ్యో ఆపండి. వదులు. నడువే ఇక్కడి నుంచి. వదలమంటే. వదిలే. వెళ్ళి ఎక్కడైనా చావు. మమతక్కయ్య, మమతక్కయ్య ఆగు. ఇదిగో మమత, మమత మరి అంత కఠినంగా ప్రవర్తించుకో. వెళ్ళండి, ఎవరైనా వెళ్ళి చెప్పండి. సుధా పిన్నమ్మ, పెద్దమ్మ, తలుపు తీయండి. నన్ను లోపలికి రానివ్వండి. మీరైనా మమతక్కయ్యకి చెప్పండి నేనేం తప్పు చేయలేదని. ఆ అబ్బాయి ఆ స్వాముల వారు నానా మాటలు అన్నారు. పైగా భోజనాన్ని అవమానించాడు. కనీసం మీరైనా అర్థం చేసుకోండి. ఇదంతా నేను మీకోసమే చేశాను. భయం వేస్తుంది నాకు. తెరవండి. సుధా పిన్నమ్మ. గంగా, ఎక్కడున్నావు గంగా? సుధా, ఏం జరిగింది? గంగ ఇక్కడ కనబడడం లేదు పెద్దమ్మా. చుట్టుపక్కల అంతా వెతకని ఎక్కడా లేదు. అరే గంగా, గంగా, గంగా. అరే సుధా, తను ఎక్కడికి వెళ్ళుంటుంది? అంతేగా, ఎక్కడికి వెళ్తాను నేను? అసలు రాత్రి ఏం తినలేదా? మమతక్కయ్య కూడా తినలేదు. తప్పు చేసింది నేను. తనైతే ఫోన్ చేయొచ్చు కదా. నాకు తెలుసు ఆ స్వామి అందరికీ శాపం పెట్టారు. దానికి అందరూ భయపడుతున్నారు. అందుకే మమత అక్కయ్య నన్ను ఆశ్రమం నుంచి గంటేసినప్పుడు నేనేమీ మాట్లాడలేదు. నా వల్లేగా అంత గొడవ జరిగింది. అందుకనే మమతక్కయ్య, మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళని పిలవండి భోజనానికి. మమత చాలాసేపటి నుంచి కనిపించడం లేదు. మీతో ఏమైనా చెప్పిందా పెద్దమ్మా? లేదే. ఏమై ఉంటుంది? ఇదిగో దుర్గా,
చెప్పండి అక్క. మమత ఎక్కడుంది? అది తనేమో తెల్లవారుజామున ఆశ్రమవాసులతో కలిసి ఎక్కడికో వెళ్ళింది. తను ఎక్కడికి వెళ్ళింది నాకు చెప్పలేదు. అలా చెప్ప పెట్టకుండా ఎప్పుడూ వెళ్ళిపోదే తను. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇప్పుడే వస్తాను నేను. ఇదేంటి ఐశ్వర్య, నువ్వు బిస్కెట్ తినేసావు. ఉపవాసం చేయాలి కదా. మర్చిపోయాను. వద్దు అని అనుకున్నాను. మర్చిపోయావా? అలా ఎలా మర్చిపోతావు? నేను అత్తయ్య గారు మన ఇద్దరిని అన్ని మాటలు అన్న తర్వాత కూడా ఎలా మర్చిపోయావు? అప్పుడే గుర్తు పెట్టుకోవాలి కదా. అక్క నీకు తెలుసు కదా, నాకు ఉపవాసాలుండే అలవాటే లేదు. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా తినేసేదాన్నక్క. నేను అస్సలు గుర్తుంచుకోను. అలాగే జరిగింది. ఒక్కరోజైనా పస్తులుండలేవా నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం? ఇక నువ్వు అక్కయ్య వయ్యుండు కూడా చెల్లెల్ని ఒప్పించలేకపోయావు. ప్రాయశ్చిత్తం ముఖ్యమని చెప్పలేకపోయావు. వేరే దాన్ని కాకపోయినా నా తృప్తి కోసమని చెప్పుండొచ్చుగా. అదంతా నువ్వెందుకు ఆలోచిస్తావులే? లేదత్తయ్య గారు, నేను తనకి చెప్పాను. నాకేం సంజయ్షి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ పని చేయి. నువ్వు నీ చెల్లెలికి ఏమేమి తినాలనుందో అడుగు, అవి వండు, తినిపించు. ఓకే, ఒక్క రోజు కదా. ఉపవాసం ఉంటే ఏం పోతుంది? ఎందుకుండాలి? అలా బలవంతం పెడితే ఎలా? మాధవి, ఈ మాత్రం స్వేచ్ఛ అనేది అందరికీ ఉండాలి. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో, పూజ పునస్కారాలు ఉపవాసాలనేవి మనస్ఫూర్తిగా ఇష్టపడి మరీ చేయాల్సినవి. తనకి అందులో నమ్మకం లేనప్పుడు నువ్వెందుకు ఫోర్స్ చేస్తున్నావు? థాంక్ గాడ్ బాస్. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే అది సంస్కారం అనిపించుకోదు. కోడలా, మీ చెల్లెల్ని వాళ్ళ పుట్టింటికి పంపించేయి. ఇలాంటి నాస్తికుల వద్ద ఇవన్నీ ఆశించటం కేవలం నా పిచ్చితనం. పాపాలు మీరు చేయండి, ప్రాయశ్చిత్తం నేను చేస్తాను. ఈ ముసులుదిందిగా అన్నిటికీ నేను చేసుకుంటాలే, మరేం పర్వాలేదు. అత్తయ్య గారు, మీరు అలా అనకండి. ఆ ప్రాయశ్చిత్తం నేను చేస్తావా? ప్రాయశ్చిత్తం అక్కెందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? నాతో పాటురా, పద. మీ అక్కకి చెప్పినా లాభం లేదు. కొత్త తరానికి చెందినైనా కూడా పాత తరానికి చెందిన ఆలోచనే తనకి. నువ్వు తిను. గోవిందయ్య అంకుల్, నాకు కూడా పెట్టరా? అలాగే. నా ఫాస్ట్ ఎల్లకు చెడిపోయింది కాబట్టి నేను కూడా చక్కగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. అలాగే బాస్ కి కూడా కంపెనీ ఇచ్చినట్టుంటుంది. గోవిందయ్య గారు, నా టీ తీసుకొస్తా. బట్ ఐ మస్ట్ సే బాస్, ఐఎమ్ సో ఇంప్రెస్డ్. నీకు ఈ పాతకాలపు ఆలోచనలు లేవు. అలాగని అందరి మగాళ్ళలాగా ఆడవాళ్ళని సపోర్ట్ చేయకుండా కూడా ఉండవు నువ్వు. యూఆర్ ఎ ట్రూ మ్యాన్. నీకెలాంటి అబ్బాయి నచ్చుతాడో నాకు చెప్పు, నేను వెతికి తీసుకొస్తాను. జస్ట్ లైక్ బాస్. నాకు ఎలాంటి పర్సన్ కావాలంటే కొంచెం కూడా ఆర్థోడాక్స్ గా ఉండకూడదు. నా ఇంట్లో ఈ నాటకం ఎప్పటికీ ముగిసేలా లేదు. కోడలా, ఏ కోడలా, చెప్పండి అత్తయ్య. ఏ లోకంలో ఉన్నావు నువ్వు? సరే విను, బజార్ నుంచి తెప్పించవలసిన వాటి లిస్టు చెప్పానుగా, తెప్పించావా? నేను పురోహితుడిని రమ్మని చెప్పడానికి వెళ్తున్నాను. నిరంజన్ వాళ్ళ నాన్నగారి పిండ ప్రదానం పెట్టించాలిగా. అమ్మా, నేను నిన్ను గుడి దగ్గర దింపుతాను. ముందు నువ్వు తిను, నేనిప్పుడే వస్తాను. అంత ఘోరం చేయకండి స్వామీజీ. మా మీద కరుణ చూపించండి. ఒక తెలివి తక్కువ వాగుడుకాయ పిల్ల కారణంగా మేమెంతో కాలంగా చేస్తున్న పూజలు వ్యర్థం అవుతాయి. అంత అన్యాయం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. నేను ఒకసారి అన్న మాటల్ని వెనక్కి తీసుకోలేను. మీరందరూ నేను పెట్టిన శాపం అనుభవించక తప్పదు. తప్పు చేసింది మేమైతే అది మేము అనుభవించే వాళ్ళం. ఆ తప్పంతా ఆ గంగ చేసింది. తను చేసిన దానికి మేమెలా బాధ్యత వహించాలి? ఎందుకు వహించరు? ఆ పిల్ల కూడా మీలో ఒకతే కదా. మీ అందరి స్నేహితురాలు, మీతోటే కలిసి ఉంటుంది కదా. లేదు స్వామివారు, ఆ పిల్లకి మాకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు. తను మా ఆశ్రమంలో ఉండటం లేదు.
మరి ఎక్కడుంటుంది అమ్మాయి? వకీల్ గారైనా చతుర్వేదుల నిరంజన్ గారి ఇంట్లో. కాంతమ్మ గారు ఏదో కొన్ని రోజులు ఉండటానికి తనని మాసమానికి పంపించారు. అందుకే మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం స్వామీజీ, ఆ పిల్ల చేసిన తప్పుకి మాకు శిక్ష విధించకండి. ఈ కాంతమ్మ గారు ఎవరు? ఆవిడే నిన్నొచ్చిన ఆవిడ. ఆవిడే స్వయంగా కల్పించుకుని అన్ని పనులు చేసింది ఆవిడ. ఆవిడ్ని మీరు కోప్పడ్డారు. అలాగే స్వామివారు కూడా నన్ను సేవించుకోరా అని అడిగారే ఆవిడ. అయితే ఆ గంగ కాంతమ్మ గారి కుటుంబ సభ్యురాలా? మరి మీరు మా అమ్మగారిని అవమానించారే, దాని సంగతి ఏంటి? మీ ఇంట్లో మీ అమ్మతో మీ నాన్నగారితో ఇలాగే మాట్లాడతావా నువ్వు? గంగా గంగా